ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం దగ్గరలో ఉంది. చంద్రగ్రహణం తర్వాత చాలా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అటు ప్రాపంచికంగా అండ్ దాంతో పాటు గోచార రీత్యా రాసుల వారికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి విన్నాము. అసలు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ రాసుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రపంచంలో జరిగే విపత్తులన్నీ కూడా పౌర్ణమి అమావాస్య ఘడియలలోనే ఎక్కువగా సంభవించేటటువంటి విపత్తులు పూర్వకాలం నుంచే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్లానెటరీ పొజిషన్లో కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలలో కావచ్చు, ఎక్కువగా ఇబ్బందులు పెట్టేటటువంటి విపత్తులు పౌర్ణమి ప్లస్ అమావాస్య, ఈ రెండు విపత్తులు ఈ రెండు ఘడియల్లోనే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు వచ్చేటటువంటి ఈ పౌర్ణమి అంటే మామూలుగా ఈ సెప్టెంబర్ 7వ తారీఖు రోజున పౌర్ణమి, ఆ రోజున సంభవించేటటువంటి విపత్తులు ప్రపంచానికే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పిస్తుంది. అలాగే ప్రపంచంలో ఎన్నో అల్లకల్లోలాలు జరిగేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈ గ్రహణం నుంచి మొదలయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వింటుంటేనే భయం వేస్తుంది అసలు. అంటే ఆ రోజు జరిగేటటువంటి విపత్తు కూడా, అంటే గ్రహణం రోజు సంభవించేటటువంటి విపత్తు కూడా చాలా భయానకంగా కనిపించేటటువంటి దుస్థితి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే ఎందుకు ఏర్పడతాయి అన్నదానికి ఒక ఉదాహరణ ఏంటంటే, పౌర్ణమి మనకు ఆదివారం రోజున ప్రారంభమవుతుంది. అలాగే ఆ రోజు శతభిష నక్షత్రయుక్తంగా పౌర్ణమి రాబోతుంది. శతభిష నక్షత్రానికి రాస్యాధిపతి శని అవుతుంటాడు. అంటే నక్షత్రాధిపతి మనకు ఈ శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీరనటువంటి నష్టము. అలాగే కుంభరాశి వారికి కూడా ఈ పౌర్ణమి నుంచి ఎన్నో రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు మనకు రాబోయేటటువంటి సెప్టెంబర్ 7వ తారీఖు నుండి ప్రారంభం అవుతాయి. ఎందుకు అని అంటే గనక ఈ ఆదివారం రోజు సంభవించే పౌర్ణమి ప్లస్ ఈ యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహ ఆధిపత్యాలు అన్నీ కూడా ఏకకాలంలో మనకు విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు పౌర్ణమి రోజున ప్రారంభమవుతున్నాయి. అందుకే ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అని అంటే గనక ఆ రోజున సంభవించేటటువంటి, అందులోనూ ఇది శని ఇంట్లో ప్రవేశిస్తున్నారు. శని రవి రెండు కూడా శత్రు గ్రహాలు. అంటే రవికి శనికి మిత్రత్వం లేదు, శత్రుత్వమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక శత్రువు ఇంకో శత్రువుకి ఎదురుపడ్డప్పుడు ఏమవుతుందంటే యుద్ధ వాతావరణం మొదలవుతుంది, పరస్పరమైనటువంటి వైరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో ఈ పౌర్ణమి సెప్టెంబర్ ఏదైతే పౌర్ణమి రాబోతుందో అది మనకు తీరనటువంటి నష్టంగా ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతంలో కనిపిస్తున్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి తర్వాత ఇంకా విపత్కరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా దేశాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మట్టుకు చూస్తూనే ఉన్నాము. ఇంకా దీని యొక్క ప్రభావం విస్తృతంగా విజృంభించేటటువంటి అవకాశాలు మనకు రాబోయేటటువంటి రోజుల్లో ఏర్పడతాయి. ముఖ్యంగా రష్యా కానీ, చైనా కానీ, భారత్కు కానీ తీరనటువంటి నష్టాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా మనకు ఏర్పడబోతున్నాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎలాంటి విపత్తులు, భూకంపాలు కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, యుద్ధ వాతావరణం కావచ్చు, అలాగే బాంబుల దాడులు కావచ్చు, అలాగే మనుషుల చావులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే కుదిపివేసేటి. ఇప్పుడు కరోనా వచ్చిన ప్రపంచం ఎంత అల్లకల్లోలం అయిపోయిందో దానికి 10 అల్లకల్లోలమయ్యేటటువంటి సిచ్యువేషన్స్ రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది కుంభరాశికి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహరాశికి ఎక్కువగా ఎఫెక్ట్ కనిపించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సింహము, కుంభం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మఘ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు, శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవాలి. అలాగే
పుబ్బా నక్షత్రము, మఘా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఈ 3 నక్షత్రాలలో పుట్టినటువంటి జాతకులు వీళ్ళు కూడా తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి. ఎందుకు ఈ నక్షత్రాల వాళ్ళు చేయించుకోవాలి అని అంటే గనక, ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ కావచ్చు, ఈ గ్రహణం యొక్క పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ప్రభావం చూయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నక్షత్రాల మీద ప్రభావం చూయించేటప్పుడు ఎవరైతే ఆ నక్షత్రంలో జన్మించారో వాళ్ళకు కూడా తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది, దాని యొక్క ప్రభావం పడుతుంది అనేటటువంటి అంచనాతో ఈ నక్షత్రం వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. ముఖ్యంగా ఇక రాశుల విషయానికి వస్తే కుంభరాశి వారికి, మేషరాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ఈ రాశులు ఎవరికైతే వర్తిస్తాయో వీళ్ళందరూ కూడా తప్పకుండా దీనికి తగు పరిహారాలు తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకు అనంటే ఆర్థిక పరంగా నష్టంని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అనుకోకుండా ప్రమాదాలు జరగడం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను, నాకు ఏ కష్టం లేదు అని అనుకుంటారు చాలామంది. కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి కష్టాలు ఎవ్వరికీ కూడా తెలియవు. కావాలని కొన్ని కష్టాలు ఎవరు తెచ్చుకోరు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి. ఆ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటటువంటి కష్టాలే జాతక ఫలితాలు. ఇప్పుడు నేను ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ లేవు అని అనుకోకూడదు కదా. నేను తప్పకుండా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా అవి వాటంతట అవి వస్తూనే ఉంటాయి. మనిషి యొక్క కర్మ ఏ రకంగా అయితే పట్టుకుంటుందో ఆ కర్మను అనుసరించే కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా మనిషిని అంటుకొని ఉంటూ ఉంటాయి. ఏ రకంగానైతే ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మామూలుగా ఒక ఆవుల మంద ఉందనుకోండి, వాటి పిల్లల్ని మనం బయటకు తీసుకొని వెళ్ళాము. ఆ బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆవుల మందను ఒక దగ్గర కట్టేశాం, మళ్ళీ ఆ పిల్లల్ని వదిలేసాము. ఏ దూడ ఏ తల్లి దగ్గరికి వెళుతుందో ఆ దూడకి ఎలాగైతే తెలుసో కర్మ కూడా మనిషి చేసిన కర్మ అలాగే సంక్రమిస్తూ ఉంటుంది. దాని యొక్క ఫలితమే ఈ యొక్క గ్రహణాల ఎఫెక్ట్ కావచ్చు, రాబోయేటటువంటి కష్టాలు కావచ్చు. చాలామంది అనుకోవచ్చు, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా ఎంజాయ్ లైఫ్ అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. కానీ కష్టము ఎలా, ఎప్పుడు, ఏ మనిషికి ఎలా మొదలవుతుందో ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. కాబట్టి అలాంటి కష్టాలను అధిగమించడానికి, అలాంటి ఇబ్బందులను దాటుకొని వెళ్ళడానికి చేయవలసినటువంటి పరిహారాలే ఈ అరిష్ట నివారణ తంత్రం. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు, నేను చెప్పినటువంటి నక్షత్రాల వాళ్ళు, రాసుల వాళ్ళు తప్పకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి. చేయించుకుంటే రాబోయే భవిష్యత్తులో ప్రాణ విపత్తులు కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, లేదా అంటే గనక హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి మీకు సంక్రమించకుండా కొద్ది వరకు మీరు దానిని అధిగమించినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి శాస్త్ర ప్రకారం చెప్పవచ్చమ్మా. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఈ చంద్రగ్రహం ఈ ఎఫెక్ట్ ఈ రాశుల పైన ఎంత కాలం వరకు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ దాదాపుగా 3 నెలల వరకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ 3 నెలలు అంటే మనకు ఆ సెప్టెంబర్ నుంచి ప్రారంభమైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే ఆల్మోస్ట్ ఈ ఇయర్ మొత్తం కూడా వీళ్ళకు తప్పకుండా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. కానీ చాలామంది ఏమంటారు, ఏ రకంగా చూపిస్తుంది నేచర్ డిసైడ్ చేస్తుంది. మనం ఎవ్వరూ డిసైడ్ చేయడానికి మనం ఎవరం కాదు, నేచర్. మనిషికి ఒక ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రాణ నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, కుటుంబ నష్టం కావచ్చు, లేదు అని అంటే గనక ఇంకా ఇతర ఏదైనా బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బందులు కావచ్చు, లేదా స్త్రీ పురుషుల సాంగత్యంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు. అంటే కష్టములు, నష్టములు అనేటటువంటి ఏ రకంగా మనిషిని చుట్టుముడతాయి అనేటటువంటిది నేచరు, ప్రకృతి ప్లస్ భగవంతుడు డిసైడ్ చేస్తాడు. కాబట్టి అలాంటివి మనిషికి సంక్రమించకుండా చేసేటటువంటివి ఈ పరిహారాలు. ఇవి దాదాపుగా 3 నెలల పాటు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున జరిగేటటువంటి అరిష్ట నివారణ తంత్రంలో పాల్గొంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. చాలామంది అనుకుంటారు, పూజలు చేస్తేనే మాకు ఉపశమనం కలుగుతుందా, దీనికి వేరే పరిహారాలు లేవా అని అంటే, ఒక మనిషికి ఒక రోగం వచ్చింది అని అంటే గనక దానిని ఆపరేషన్తోనే నయం చేయవచ్చు. ఇక వేరే ఆప్షన్ లేదు అని అనుకున్నప్పుడు తప్పకుండా సర్జరీ చేయవలసిందే. అలాగే కొన్ని పరిష్కారాలకు తప్పకుండా ఈ యొక్క యజ్ఞం ద్వారానే పరిష్కారం చేయవచ్చు అని శాస్త్రం చెప్పింది. మామూలుగా మంత్రము, జపము, తపము, హోమము ఇవన్నీ కూడా మనిషిని కష్టాల ఊబిలో నుంచి బయటకు తీసుకువచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటి విధానాలు. దీనిని మనం అనుసరిస్తేనే తప్పకుండా వచ్చే కష్టము ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించే శక్తి మన దగ్గరికి వస్తుంది. అదే
మనకు ఉన్నటువంటి జ్యోతిష ఆధారం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది కొంచెం భయం వేస్తుందనే చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తే గనక ఇలాంటి విపత్తుల నుంచి మనం కాస్త బయటపడవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.